సో మనకి వేడి వేడి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మనతో హోటల్ ఓనర్ గారు ఇబ్రహీం గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. ఇందాక మీ పరిచయం లేకుండానే మనం మాట్లాడేసుకున్నాం. సో డిషెస్ అన్ని రెడీ అయిపోయినాయి, ఇంకా స్టార్ట్ చేద్దామండి. డెకరేషన్ మాత్రం బాగా చేశారు. బటర్ఫ్లైస్ టమాటోస్తో బటర్ఫ్లైస్ చేశారు, బాగుంది డెకరేషన్. మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అన్నది దీంట్లో నెయ్యి మనం కుకింగ్ చేసినప్పుడు చూసాం కదా, నెయ్యి బాగా యూస్ చేశారు. నెయ్యి ఫ్లేవర్ అన్నది మనకి పైకి వస్తుంది. ప్రాన్స్ కర్రీ. ఓకే, దమ్మది పట్టి నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. రైస్ కూడా చూసారా ఎంత అసలు పొడుగ్గా ఉన్నాయో. మీకు ఫుడ్ బిజినెస్ లోకి రావాలని ఎందుకు అనిపించిందండి? మామూలుగా క్యాజువల్గా పెట్టేస్తాను అలాగే, ఇది ఇంకా ఫేమస్ అయిపోయింది. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంది. నాకు కట్ట టేస్ట్ చేయండి. ఇక్కడ కట్టకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటున్నారు కదా, కట్ట కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. ఇక్కడ వాళ్ళకి కట్ట తెలియదు అంటారండి. మీ దగ్గర కట్టగా వస్తూ ఉంటారు కదా, లోకల్ గా ఇక్కడ ఉండే రెస్టారెంట్లు ఎవరు పెట్టలేదా? ఉంటాయి మేడం, మ్యాక్సిమం ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో కట్ట మెయిన్ ఇది మేడం. ముస్లిమ్స్ ఇళ్ళలో కంపల్సరీ కట్ట అనేది మ్యాండేటరీ మేడం. సో ఆ బేస్ చేసుకుని నేను కట్టాని ఇంట్రొడ్యూస్ చేశాను. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి, బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడున్న ఈ ఫుడ్ బిజినెస్ లో రోజుకో ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఫుడ్ కొత్త ఐటమ్స్ వస్తూ ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా డిఫికల్ట్ గా అనిపించిందా? లేదు మేడం, నేను ఎప్పుడైతే ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ చేస్తానో చేస్తాను కూడా నాకు అలాగే ఉంది. అంటే రోజు కొత్త హోటల్స్ వస్తూ ఉంటాయి కదా, అంత అయితే మనకైతే ఫరక్ పడలేదు. దానివల్ల అయితే మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. దమ్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది. మటన్ జ్యూసీగా, టెక్స్చర్ కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. ముక్కది చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో.